అజిత్ AK64లో ఇద్దరు స్టార్ హీరోస్ ఫిక్స్. డైరెక్టర్ అదిక్ ప్లాన్ అదిరిందిగా. ఇంతకీ ఆ మూవీ ఏంటి, ఆ జోనర్ ఏంటి, ఆ సర్ప్రైజ్ స్టార్స్ ఎవరు? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు తమిళ సినీ ఆడియన్స్లో ఒక స్పెషల్ క్రేజ్ కలిగినటువంటి హీరో అజిత్ కుమార్. సినిమాల్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా స్టైలిష్ పర్సనాలిటీగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బైక్ రైడింగ్, కార్ రేసింగ్, హై రిస్క్ అడ్వెంచర్స్తో కూడినటువంటి లైఫ్ స్టైల్ని అనుసరించడం అజిత్ హాబీ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ కూడా. వలిమై, వీర్మా, తునివు, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాల్లో యాక్షన్, మాస్, క్లాస్ అన్నీ కలగలిసినటువంటి అద్భుతంగా యాక్ట్ చేసిన అజిత్ ఏ రోల్లో నటించినా తన ఒరిజినల్ స్టైలే మాత్రం తగ్గించకుండా సినిమాకి హైప్ పెంచేస్తూ వస్తున్నాడు. అందుకే అజిత్ సినిమా రిలీజ్ అనగానే ఫ్యాన్స్లో పండగ వాతావరణం నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర AK సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతుంటాయి. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో వచ్చినటువంటి అజిత్ మరో భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ AK64లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అజిత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ జనవరిలో అఫీషియల్గా అనౌన్స్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదే మాట ఇప్పుడు సినీ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ టెక్నీషియన్స్, యాక్షన్ మాస్టర్స్, కెమెరా టాలెంట్స్ ఈ ప్రాజెక్ట్లో చేరనున్నారు. అండ్ ఇక అజిత్ ఈ సినిమాకి తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, స్టైల్, పవర్ అన్నీ కలిసిన విధంగా ఈ సినిమా ఉంటుందని, సినిమాకి గ్రాండ్ మేకింగ్ ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ వైపు నుంచి హింట్స్ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు టాప్ స్టార్ హీరోలు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ ఎవరో కాదు, విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్. అయితే వీళ్ళిద్దరు కూడా విలన్లుగా నటిస్తారా, లేక అజిత్కి సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తారన్నది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయితే అజిత్కు ఎదురు నిలిచే బలమైనటువంటి క్యారెక్టర్స్ కోసం ఈ ఇద్దరిని ఎంపిక చేశారని కూడా కొందరు అంటుండగా, వీరి క్యారెక్టర్స్ మల్టీ డైమెన్షనల్గా ఉంటాయని కూడా, కేవలం విలన్ ట్యాగ్తో పరిమితం కావని మరికొందరు చెప్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ అయితే రానుంది. ఇక రాఘవ లారెన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ కాంచనా 4 సినిమాపై బిజీగా ఉన్నాడు. ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్లే చేస్తున్నారు. ఇక కాంచనా సిరీస్లో భాగంగా రాబోతున్నటువంటి ఈ మూవీపై అప్పుడే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. హారర్, యాక్షన్, గ్లామర్, సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి లారెన్స్ ఈ సినిమాని తీసినట్లు కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆయన చేసే ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇక అజిత్ సినిమాలో వీరిద్దరూ నటిస్తే కోలీవుడ్లోను కూడా మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్గా మారుతుందని సినీ లవర్స్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇన్ కేస్ వీళ్ళిద్దరు ముగ్గురు సినిమాలలో కూడా సపరేట్ సినిమాలు వచ్చినా చాలా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు. బట్ ఇప్పుడు అలాంటిది డెఫినెట్గా ముగ్గురు ఒకే సినిమాలో కనిపిస్తే నిజంగా ఆడియన్స్కి అదొక పండగ వాతావరణమే చెప్పాలి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా అటు కోలీవుడ్ కానీ లేకపోతే టాలీవుడ్ కానీ మల్టీ స్టారర్స్ ట్రెండ్ అనేది డెఫినెట్గా ఆనవాయితీగా వస్తుంది. సో అందులో భాగంగానే ఇందులో వీళ్ళు స్పెషల్ క్యామియోస్ చేస్తారా, లేదంటే ఇన్ కేస్ నిజంగా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేస్తారా తెలియదు కానీ, బట్ AK64 మాత్రం మరింత కొత్తగా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అది కమర్షియలా లేకపోతే ఒక కొత్త జోనరా తెలియదు కానీ, మొత్తంగా సైన్స్ ఫిక్షన్ తరహాలో ఒక డెఫినెట్గా ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇన్ కేస్ రాబోయేటువంటి కాలంలో సైన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చేయొచ్చు అనేటువంటి ఒక కంప్లీట్ క్లాస్ అండ్ యాక్షన్ మూవీస్ తోటి అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సో అవెంజర్స్ తరహాలో అట మరి మేబీ అలాంటి జోనరా లేకపోతే ఇంకా వేరే జోనరా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి అజిత్ ఒకవైపు, అండ్ దాని తర్వాత రాఘవ లారెన్స్, అండ్ దాని తర్వాత విజయ్ సేతుపతి. నిజంగా ఈ కాంబో రేర్ డెడ్లీ కాంబో అనే చెప్పాల్సిందే. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.